ఓటు వేసే వరకే మనం పరిమితం అవుతున్నాం, ఓటు వేయించుకునే వరకు మనం ఎన్నికలు వెళ్ళిపోతున్నాం అంటారు. పాయింట్ అర్థమయ్యి ఉంటుంది. ఎస్, ఇక్కడ రాజకీయాలన్నీ కార్పొరేట్ వ్యవస్థ చేతిలోకి పోయినప్పటి నుండి బాహటంగా ఇప్పుడు మనం మాట్లాడిన అదేం కాంట్రవర్సీ కాదు. ఓటుకు 4,000 5,000 ఇచ్చి ఓటు కొనుక్కుంటున్న సందర్భం. ఓకే, ఇప్పుడు నాకు ఓటు చైతన్యం ఉందనుకుందాం, కానీ నాకు ఆర్థిక చైతన్యం లేదు కదా. ఓటు చైతన్యం ఉంది, ఆర్థిక చైతన్యం లేదు. నా ఓటుకు 10,000 అన్నప్పుడు చైతన్యం ఉన్నోడు కూడా అమ్మే స్థితిలో కనిపిస్తుంది. దీనికి ఉదాహరణ నేను ఏం చెప్తానంటే, గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతాయి, గ్రాడ్యుయేషన్ ఎన్నికలు, ఎమ్మెల్సీ. మనం బాహటంగా వింటూ ఉంటాం 10,000 20,000 ట్యాబ్లు, సెల్ ఫోన్లు. అంటే చదువుకున్నవాడు, ఉద్యోగం చేసేవాడు, సంపాదించుకునేవాడే తన ఓటును అమ్ముకునే కాడ ఉంటే, చదువు రాని, రాజకీయం తెలియని, రాజకీయ అవగాహన లేని, రాజ్యాంగ అవగాహన లేని ఓటు చైతన్యం ఉన్న జాతులు వాటి ఓటును ఆ కులాలకు వేసుకోగలుగుతాయా? లేవు. అంటే ఇక్కడ ఏంది, ఆర్థికపరమైన వెసులుబాటు ఇంకొన్ని జాతులకు రాకపోవడం. ఈ దేశ మూల సూత్రంలో ఈ దేశంలో నువ్వు పుట్టినావు కనుక ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత నీది అని చెప్తున్నాం. ఓకే, కానీ ఈ దేశంలో పుట్టి దరిద్రాన్ని అనుభవించాల్సిన అవకాశం నాకెందుకు ఉండాలి? సామాజిక న్యాయ ఎజెండాగా రాజ్యాంగం అమలు చేయబడుతుంది అని చెప్తున్నాం. రాజ్యాంగం మొదటి పేజీలో అదే చెప్తున్నాం. మేముగా సమర్పించుకుంటున్నాం, ఇది మా కోసం రాసుకున్న రాజ్యాంగం అని చెప్తున్నాం. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఈ దేశం మీద హక్కు ఉన్నది అంటున్నాం. ఎక్కడ హక్కు ఉంది? సరే, అక్కడికి వద్దామండి, రాజ్యాంగం దగ్గరికి వద్దాం. మనం రాజకీయ నాయకులు కూడా రాజ్యాంగం మీద బోల్డ్ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే రాజ్యాంగాన్ని మనం తిరగరాద్దామన్నారు, మళ్ళీ అదేవిధంగా దాంట్లో కొన్ని మార్పులు చేద్దామన్నారు. మళ్ళీ వాళ్ళని గెలిపించారు కదా, ఎందుకు జరుగుతుంది ఇట్లా? తిరగరాయనికి ఎవరికి అవకాశం లేదు, తిరగరాసే అవకాశం లేదు, రాజ్యాంగాన్ని మార్చే అవకాశం లేదు. రాజ్యాంగాన్ని టచ్ చేస్తే ఏం జరుగుద్దో వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళే గెలిచారు కదా ఇప్పుడు, మళ్ళీ ఎవరు గెలిచారో మీకు తెలుసు. ఎస్, ఓకే, ఇక్కడ విషయాన్ని గమనించాలా. గెలుపోవటంలో సహజం. ఓకే, మోసం చేసిన వాడే మళ్ళీ మోసం చేయడానికి అవకాశం వస్తుందా అంటే ఇక్కడ క్లియర్గా రెండు విషయాలు మనం గమనించాలి. ఒక్క నిమిషం అదే ఎస్సీ అని కాదు, సమాజం యొక్క స్పృహ దాంట్లో ఎస్సీలు భాగమవుతారు. ఎస్సీలను ప్రత్యేకంగా చూపిస్తే మేము మొత్తానికి అవగాహన లేని వాళ్ళుగా కనిపిస్తాం. ఎస్సీలదే కావచ్చు, కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది రాజ్యాధికార టాపిక్లో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడుతున్నారు అనేది మనం కావాలి. ఇక్కడ అదే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ పాలనకు సరిపోరని ఓడిస్తున్నామో 5 ఏళ్ళు గడిచినాక మళ్ళీ వాళ్ళనే పాలనలోకి తీసుకొస్తున్నాం. చిన్న ఎగ్జాంపుల్, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అద్భుతమైన పరిపాలకుడు అని చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో గెలిపించారు. 5 ఏళ్ళు గడిచే నాటికి చంద్రబాబు అసలు దేనికి పనికిరాడు అని కంప్లీట్ 23 స్థానాలకు పరిమితం చేసి 150 స్థానాల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లారు కదా. మళ్ళీ ఇప్పుడు ఎవరిని గెలిపించారు? చంద్రబాబు 165 163 సీట్లు ఇచ్చారు కదా. ఇప్పుడు 2014లో ఆయన కావాలన్నారు, 19లో వద్దన్నారు, 24లో మళ్ళీ ఆయన అన్నారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంటారు? జనతా వనిత నాడి పట్టలేం కదా. ఇక్కడ నాడి అనేది కాదు, ప్రజల దృష్టిని మలిచే రాజకీయ వ్యవస్థలు కరెక్ట్గా లేవు. ఇవి మనం నిర్మించుకున్నవి కాదు. వ్యక్తి తలుచుకుంటే రాజకీయ పార్టీ వస్తుంది, వ్యవస్థ తలుసుకొని వ్యవస్థ పురిటి నొప్పులు పడి రాజకీయ పార్టీలను పుట్టియట్లా. వ్యక్తి అనుకుంటే రాజకీయ పార్టీలు వస్తున్నాయి, అది వ్యవస్థకు అంటగడుతుంది.